కార్మికులకు జీతాలు పెంచాలి, హాస్టల్ కార్మికులకు జీతాలు పెంచాలి, హాస్టల్ కార్మికులకు జీతాలు పెంచాలి, హాస్టల్ కార్మికులకు జీతాలు పెంచాలి, హాస్టల్ కార్మికులకు జీతాలు పెంచాలి. అసలు మేము చేయబట్టి నెల జీతాలు లేవు మాకు డైలీ వేజ్గానే ఉన్నాం. ఇన్నేళ్ళు చేయబట్టి 15 నుంచి జీతాలు లేవు. ఒకటి నెల వస్తలేవు. ఒకటి మాకు ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్డ్ ఏంటి టైం స్కేల్ చేయాలని కూర్చున్నాం. మా పని దగ్గరలో పైసలు లేవు. మేము పొద్దున 5:30కు వస్తే సాయంత్రము 8 గంటలకు పోతాం. 8 గంటలకు పోతే మా టైమింగ్ మాకు ఎవరు కనిపెట్టలేరు. ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకునేటోళ్ళే లేరు మమ్మల్ని. ఇక్కడ వరకు చేస్తున్నామంటే 24 గంటలు వాళ్ళ ఇంటికి పోయేది కూడా లేదు. ఇక వచ్చి పొద్దున్న వచ్చినామంటే అట్లనే ఉండాలి, మళ్ళీ సాయంత్రమే పోవాలి. అంతవరకు చేస్తున్నాం. మీరే ఏదో ఒక నిమిషం కనమ్మ. నా పేరు లక్ష్మి. ఇక్కడ హాస్టల్లో పనిచేస్తున్నాం. అసలు పొద్దుగాల 6 గంటలకు వచ్చి సాయంత్రం ఇంటికి 8 గంటలకు పోతున్నాం. అసలు మా పిల్లలకు పొద్దుగాల వండి పెట్టి వచ్చినా కానీ వాళ్ళు అదే తింటారు. కానీ ఇక్కడ పిల్లలకు వేడిగా వండి పెట్టినా కానీ అసలు ఎవరు పట్టించుకుంటలేరు, చేస్తలేరు. అసలు జీతాలు అయితే సంవత్సరంలో 2 సార్లు వస్తున్నాయి. మేము ఆ జీతాలు వచ్చి ముఖాలు ఇట్లా చూడం. మేము తీసుకొచ్చిన అప్పులకి దాంట్లోకే అయిపోతున్నాయి. అసలు మాకు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చేస్తలేరు. మాకు తలిగా ఇవ్వాలని మేము కోరుకున్నాం. ఇప్పుడు మీరు లేనప్పుడు ఎవరు చేస్తారు? ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి వాళ్ళని పిలిపించుకున్నారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇంతవరకు అసలు అన్నం మీద సరిగ్గా తినలేదంట పిల్లలు వచ్చి చెప్తారు. అంటే మాకైతే ఎండబెడుతున్నారు, పిల్లలు అయితే బాధపడుతున్నారు. నీకు కనీసం ఇప్పుడు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఏది లేదు. అసలు జీతాలు మాకు పెరిగిన వీళ్ళ కట్ చేసి తక్కువ చేసాను. మళ్ళా 13,000 14,000 వస్తున్నాయి. ఇప్పుడు 11,000 చేసారు. మళ్ళీ ఎప్పటికైనా 10,000 అవుతామని చెప్తున్నారు మాకు. అసలు పొద్దుగాలు వచ్చినంటే ఇట్లా సేపు కూర్చుని కింద మాకు రెస్ట్ ఉండదు. అసలు జీతం తక్కువ చేస్తారంట.